హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ ఫ్రీక్స్. గైస్, ఆల్రెడీ పుష్ప 2 ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్ లో. లైక్ ఆల్రెడీ 100 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. సో నేను రోజు ట్రైలర్ చూసా ఉన్నాను, ఇప్పటికే చాలాసార్లు చూశాను. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రైలర్ కొత్తగా కనపడుతుంది. సో ఒక్కొక్క డీటెయిల్స్ బయట పడతా ఉన్నాయి, దాని గురించి ఎందుకో మాట్లాడాలనిపించింది. సో విల్ గెట్ ఇంటు ది వీడియో గైస్. వైల్డ్ ఫైర్ గైస్, ఫస్ట్ పాయింట్ కు చూసుకుంటే లైక్ హీరో ఇంటెలిజెన్స్ మాత్రం సూపర్ గా ఉంది. ఎందుకంటే లైక్ సుకుమార్ గారు కూడా డీటెయిలింగ్ చాలా ఇస్తారు. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి లైక్ ఎర్రచందనం పోలీసులు వచ్చినప్పుడు కంప్లీట్ గా వాగులో డిప్ చేస్తారు మొత్తం ఎర్రచందనంని. సో అది ఫస్ట్ పార్ట్ లో చాలా క్రేజీగా ఉంటుంది, హైలైట్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మన ట్రైలర్ చూసుకుంటే లైక్ చాలా వరకు లైక్ ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఇంటెలిజెన్స్ ఎక్కువ కనపడుతుంది. సో లైక్ ఎర్రచందనని లైక్ సముద్రంలో లైక్ షిప్లన్నీ కనపడతా ఉంటాయి ఒక పోస్టర్ లో. కంపల్సరీగా అయితే అది లైక్ మొత్తం కింద తీసుకెళ్తా ఉంటారు మొత్తము. సో అది మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది. సో కమింగ్ టు సెకండ్ పాయింట్ గాయస్, ఇంకో సెకండ్ షాట్ లో వచ్చేసి అదే దానికి ఇంకో సెకండ్ షాట్ లో అయితే భూమిలోంచి లేపుతారు ఎర్రచందనంని. సో గూస్ బంప్స్ అదైతే లైక్ ట్రైలర్ లో నాకైతే వన్ ఆఫ్ ద హైలైట్ అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రేన్స్ అంతా లేపుతా ఉంటారు భూమిలో నుంచి. సో అదొకటి గైస్. సో ఈ రెండు షాట్లు మాత్రం ఫస్ట్ పాయింట్ లో మాత్రం ఈ రెండు షాట్స్ హీరో ఇంటెలిజెన్స్ మాత్రం సూపర్బ్. ఎందుకంటే శక్తే కాకుండా ఇంటెలిజెన్స్ కూడా ఎలా వాడాడు అనేది బాగా చూపించారు, వెరీ గుడ్. కమింగ్ టు సెకండ్ పాయింట్ వచ్చేసి లైక్ రావు రమేష్ గారు సీరియస్ గా చూస్తూ ఉంటారు అల్లు అర్జున్ ని. సో అక్కడ ఏమైతుందంటే లైక్ కంపల్సరీ పిల్లల మాట కోసము ఎదిరించిన రావు రమేష్ ని లైక్ ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఎదిరించారనేసి అనిపించింది. సో ఎందుకంటే ఒక సీన్ లో తను ఇలా కూర్చుంటది అనమాట, కూర్చొని కాలుతో ఇలా అంటా ఉంటుంది. సో దాని మ్యాగ్నటిజం ఇలా చూపిస్తాడు, అది మాత్రం గూస్ బంప్స్ ఆఫ్ ద ట్రైలర్. సో దానికోసం ఎంతవరకు వెళ్తాడు లైక్ ఇంకోటి ట్రైలర్ కూడా మనకు ఒకటి చెప్తాడు, లైక్ పిల్ల మాట వింటే ప్రపంచకానికి ఏంటో చూపిద్దాము, పిల్లం మాట మూడింటే ఎట్లా ఉంటుందా ప్రపంచకాన్ని చూపిస్తా అనేది గూస్ బంప్స్. అది కూడా ఫెంటాస్టిక్ సీన్ అది. సో దానికోసం రావు రమేష్ ని ఎదిరించాడు, ఎట్లా అయింది అనేది సెకండ్ పాయింట్. సో అదైతే ఫస్ట్ పార్ట్ లో కూడా చూసుకుంటే ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే లైక్ తినే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, తను కొంచెం సైలెంట్ గా ఉంటుంది. దీంట్లో సెకండ్ పార్ట్ లో మాత్రం కంప్లీట్ గా భార్య కోసం ఎంత దూరమైనా వెళ్తాడనేది అనిపించింది గాయస్. ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసి హైలైట్ ఆఫ్ ద ట్రైలర్ ఇంకో పాయింట్ వచ్చేసి లైక్ జాతర సీన్ అనుకుంటా. సో అక్కడ ఆఫ్గుండితో వస్తాడు అనమాట ఒక పర్సన్. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఎవరా లైక్ ఫహద్ ఫాసిల్ గారా లేకుంటే జాలిరెడ్డి గారా అనేది డౌట్ ఉంది అనమాట. ఎందుకంటే జాలిరెడ్డి గారు అయితే కంపల్సరీ లేదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో అతను కొడితే జాలి లేకుండా కొడతాడు అప్పుడు ఫస్ట్ పార్ట్ లో శ్రీవల్లి కోసము. సో వాళ్ళిద్దరైతే కాదు, లైక్ ఫహద్ ఫాసిల్ అయితే కాదు, ఎందుకంటే అతను కాట్ ఉంటుంది మధ్యలో మన క్లాస్ సీన్ లో చూసుకుంటే. జాలిరెడ్డి అయితే అసలు కాదు. లైక్ నాకైతే ఎగ్జాక్ట్ గా అర్థం కాలేదు ఎవరైంది అనేది. బట్ అది మాత్రం టర్నింగ్ పాయింట్ అనుకుంటాను మూవీకి, లైక్ ఆఫ్గుండితో వచ్చేది అదొక్కటి. ఆ క్యారెక్టర్ మాత్రం గూస్ బంప్స్ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా రావట్లేదు గాయస్. ఇంకా ఫోర్త్ పాయింట్ కి వచ్చేసి నా ఫేవరెట్ ఇది ఫహద్ ఫాజిల్ గారిది. లైక్ ఫస్ట్ పార్ట్ లో కూడా లైక్ మనకు ఫస్ట్ షాట్ లోనే చాలా ఇంప్రెసివ్ ఉంది నాకైతే. ఎందుకంటే ఎర్రచందని దగ్గర అతను జీప్ లో అతను కొట్టడము లైక్ చాలా మంచిగా అనిపించింది. సో ఆ పార్ట్ అయితే లైక్ ఫస్ట్ పార్ట్ లో కూడా పార్టీ ఎప్పుడు పుష్ప అని అడుగుతాడు, పార్టీ లేదా పుష్ప. కాదు ఈ ట్రైలర్ లో మాత్రం పార్టీ ఉంది పుష్ప అని క్లారిటీ ఇస్తాడు, పార్టీ ఉంది. సో ఆ రెండు మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో నాకైతే మాత్రం రూత్లెస్ గా అనిపించింది తన క్యారెక్టర్. ఎందుకంటే లైక్ ఒక సీన్ లో కంప్లీట్ గా జంప్ చేసి ఎగురుతా ఉంటాడు. ఫస్ట్ పార్ట్ లో మాత్రం అల్లు అర్జున్ ఎగురుతాడు దాంట్లోకి. ఇప్పుడు మాత్రం ఫహద్ ఫాజిల్ గారు ఎగరడం ఆ షాట్ చాలా బాగుంది. మనం క్లోజ్ గా చూస్తే ట్రైలర్ లైక్ చాలా ఫాస్ట్ గా వెళ్ళింది, మనం కొంచెం స్లో చేసుకొని చూస్తే ఆ షాట్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. యాక్సెప్ట్ ఫహద్ ఫాజిల్ గారు, నేనైతే అతని కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఇతని క్యారెక్టర్ లైక్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అని అనుకుంటున్నా. కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి లైక్ జాతర సీన్ అనుకుంటా. జాతర సీన్ లో శ్రీవల్లి అల్లు అర్జున్ ఏడుస్తూ ఉంటే ఓదారుస్తూ ఉంటది. ఫస్ట్ పార్ట్ లో అయితే మనకు కంపల్సరీ ఎప్పుడు పుష్ప శ్రీవల్లిని ఓదారుస్తూ ఉంటాడు. దీనిలో మాత్రం కంప్లీట్ రివర్స్. బట్ స్టోరీ ఎలా వెళ్తుందో ఏమో మనకు తెలియదు కదా జాతర సీన్ లో. సో అది మాత్రం చాలా ఎమోషనల్ గా అనిపించింది, ఇట్లా కౌలించుకొని ఓదారుస్తూ ఉంటది శ్రీవల్లి. సో అది మాత్రం కంప్లీట్ గా లైక్ ఫుల్ ఎమోషనల్ గా ఉంది సీన్ అయితే. సో ఎందుకంటే లైక్ ఆ జాతరలో ఏమవుతుందో మనకు తెలియదు, వాళ్ళ మదర్ చనిపోతుందో
లేకుంటే అంత ఫైట్స్ అంతా తిరిగి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి లాస్ట్ జాతర సీన్ తిరుగుతుంది అనుకుంటా. సో అదైతే చాలా ఎమోషనల్గా ఉంది గైస్ నాకైతే. ఎందుకంటే శ్రీవల్లి ఫస్ట్ పార్ట్లో ఏమో తినే ఓదారుస్తూ ఉంటాడు, దీంట్లో ఏమో తిని ఓదారుస్తూ ఉంటుంది. అంటే తిన మాట వింటాడు కాబట్టి, తిన మాట విని వస్తాడు కాబట్టి అలా అలా పండింది అనుకుంటారు ఎమోషన్. కమింగ్ టు 6th పాయింట్ వచ్చేసి లైక్ ఒక షాట్ లో అల్లు అర్జున్ గారు చెప్తా ఉంటారు కార్లో వచ్చినప్పుడు, పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ అనేది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. సో ఆ పాటలో మొత్తం లైక్ ఆ షాట్ లో మొత్తం తిరుగుతూ ఉంటాడు చైనా, జపాన్. సో అక్కడ హవాలా గురించి డిస్కషన్ వస్తూ ఉంటది. సో దాంట్లో ఒక పోస్టర్ చూపిస్తారనమాట, ఒక నోట్ లాంటిది. సో అది మాత్రం కంప్లీట్ గా లైక్ దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు మొత్తం ఇంటర్నేషనల్ అంతా వ్యాపిస్తుంది తన ఎర్రచందనం బిజినెస్ అనేది అనిపించింది. సో అదైతే గూస్ బంప్స్, అది కూడా ఒక గూస్ బంప్ షాట్ అని చెప్పొచ్చు. దాని వల్లనే లైక్ షిప్పుల్ది ఇవంతా వస్తూ ఉంటాయి. గైస్ ఓవరాల్ టైలర్ గురించి నా రివ్యూ వచ్చేసి లైక్ ఆల్ ఈగోస్ వేసెస్ అల్లు అర్జున్. సో ఎందుకంటే పుష్ప సో కంప్లీట్ గా లైక్ జాలిరెడ్డి కానీ, సునీల్ గారు యాజ్ మంగళం సీను అండ్ దాక్షాయిని అండ్ ఫాద్ ఫాసిల్ గారు కూడా ఒక సీన్ లో డాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కలిసి ఒక షాట్ లో. సో అది మాత్రము కంప్లీట్ గా వాళ్ళందరూ కలిసి ఒక పుష్ప మీద పడి వాళ్ళందరూ ఈగో సాటిస్ఫై చేసుకొని పుష్ప మీద పడతారు. సో పుష్ప ఒక్కడు వాళ్ళ వైఫ్ కోసం ఎంత దూరం వెళ్ళాడు, వాళ్ళ వైఫ్ ని ఈగో సాటిస్ఫై చేయడము, ఇతని ఈగో సాటిస్ఫై చేయడము అనేది స్టోరీ లైన్ అనుకుంటున్నా. సో వాళ్ళందరూ ఈగో వేసెస్ పుష్ప ఈగో. సో అది నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారో, నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా మిస్ అయితే మీరు కూడా కామెంట్ చేయండి. సో మీరు ఓవరాల్ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.